గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ ఒక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ తదితర దేశాలకు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదర్ కంట్రీస్‌లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దాదాపు 5, 6 దశాబ్దాలుగా వెళ్తున్నారు. ఒకరిద్దరు కాదు, వేల మంది ఆహ్, ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మొత్తంగా 1,00,00,000 మంది దాకా వలస కార్మికులున్నారు. 1,00,00,000 మంది. 90,00,000 ఈ మధ్య కొన్ని లెక్కలొస్తున్నాయి. అంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేయడం, ఇరాన్ మళ్ళీ ప్రతి దాడులు ఆహ్, చేయడం, వీటి నేపథ్యంలో యుద్ధ వాతావరణం ఏదైతే కొనసాగుతోందో, దీని ఎఫెక్ట్ కూడా గల్ఫ్ పైన చాలా తీవ్రంగా పడింది. సో, ఈ కాంటెక్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో, అంటే తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ జరిపిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ వినోద్ కుమార్, అట్లాగే సెస్ ప్రొఫెసర్స్ డాక్టర్ విజయ్, అలాగే ఆహ్, జునుగు శ్రీనివాస్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. అంటే గల్ఫ్ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పరిస్థితి పైన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇంతకుముందు ముంబై, బొగ్గుబాయ్, ముంబై, దుబాయ్ అని కేసీఆర్ చెప్తూ వచ్చాడు ఉద్యమ కాలంలో. అయితే ఆ తర్వాత జరిగిందేంటంటే, గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికుల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. దానికోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ బోర్డు నియమించడం గానీ, అండ్ ఇతర దానికి సంబంధించి ఒక యూనిట్, ప్రత్యేకమైన విభాగాన్ని సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయడం గానీ, అటువంటిది ఏదీ చేయలేదన్న విమర్శలున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా మనకు కనబడుతోంది. అయితే విదేశాల్లో పని పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండే సంగతి అందరికీ తెలుసు. కొత్తగా మనమేమి చెప్పాల్సిన పనేం లేదు. అట్లాగే అక్కడి పరిస్థితులు ఒకటి. రెండవది, ఈ ఏజెంట్ల బారిన పడి దెబ్బతిన్న వాళ్ళు, అంటే బాగా చితికిపోయిన వాళ్ళు కూడా చాలామందున్నారు. ఏజెంట్లు మోసం చేయడం, ఆ నేపథ్యంలో కూడా గల్ఫ్ దేశాల్లో చాలామంది సరైన ఉపాధి లేక, ఎంత చాకిరీ చేసినా, ఎన్ని గంటలు అంటే రోజుకు 18 గంటలు పనిచేసినా ఆ మేరకు వాళ్లకు జీతభత్యాలు రాకపోవడం, ఇటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్లాగే గల్ఫ్‌కు వెళ్ళిన వాళ్ళల్లో ఆ కుటుంబాలు ఇక్కడ అప్పుల పాలైపోతున్నాయి. ఇదొక యాంగిల్ కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అట్లాగే గల్ఫ్ వెళ్ళిన వాళ్ళలో దాదాపు నెలకు ఒకరో ఇద్దరో గుండెపోటుతోటో, ఇంకొక అంటే ఇంకొక రకమైన సమస్యతోటో హఠాన్మరణం పొందుతున్న సంఘటనలు కూడా ఉంటున్నాయి. వీటి నేపథ్యంలో కూడా అంటే ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్లకు సరైన వేతనం వచ్చే విధంగా ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అండ్ ఈ అంటే ఆయా కంపెనీలు ఎవరైతే ఈ గల్ఫ్‌కు వెళ్ళే కార్మికులకు సంబంధించిన పాస్‌పోర్టులు వీళ్ళు ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే చేరుతారో ఈ పాస్‌పోర్ట్‌లను వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌లు ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళు వేరే వేరే ఇతర కారణాలతో, అనారోగ్యంతో తాము తమ స్వదేశానికి తిరిగి రావాలనుకున్న పాస్‌పోర్ట్ లేని కారణంగా వాళ్ళు రాలేని పరిస్థితిలో అక్కడే చిక్కుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది వందల్లో ఉన్నారు. ఇక ఒకటేమో ఆ కుటుంబంలో ఎవరైతే యజమాని ఉంటాడో, తండ్రి ఎవరైతే ఉంటాడో, అతను గల్ఫ్‌కి ఉపాధి కోసం వెళ్ళిన తర్వాత ఇక్కడ కుటుంబంలో సంపాదించే వాళ్ళు లేకపోవడం వల్ల ఇతరత్ర అనేక సమస్యలు తలెత్తడం, లేకుంటే కుటుంబ సభ్యుల్లో కొంతమంది చనిపోవడం, వాళ్లకు భూమి కానీ లేదా ఇల్లు వంటి వసతి కానీ లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా ఈ గల్ఫ్‌కు వెళ్ళిన కార్మికుల కుటుంబాలు పూర్తిగా ఆర్థిక సమస్యల్లో, ఇబ్బందుల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా కూడా ఈ తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ తన నివేదికలో తెలియజేసింది. తర్వాత గల్ఫ్ భరోసా అనే పేరుతో బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దాని అమలులో
అంటే ఆ 5,00,000 ఇవ్వడంలో డిలే జరుగుతున్నట్టుగా కూడా ఈ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సో, తక్షణం వలస కార్మికుల వెల్ఫేర్ కోసం ఒక మ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయవలసి ఉందని, దీనికి సంబంధించి కఠిన నిబంధనలు కూడా అమలు చేయాలని ఈ కమిటీ సూచిస్తోంది. అండ్ అనఫిషియల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే గల్ఫ్‌కు ఉపాధి కోసం పంపించే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, అందులో ఈ డూప్లికేట్ ఏజెంట్లు చాలామందున్నారు. అందువల్ల అ ఆథరైజ్డ్ ఏజెంట్స్ మాత్రమే అక్కడి నుంచే వాళ్ళు వెళ్ళాలి. సో, అనధికారిక ఏజెంట్లను కట్టడి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే యూత్‌కు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే గల్ఫ్‌కు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుందని కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ సూచించింది. అండ్ ఎక్కువగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి ఎక్కువగా మనకు కనిపిస్తారు. అంటే ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ ఇటువంటి జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో గల్ఫ్‌కు ప్రతి సంవత్సరం వెళుతున్న సందర్భాలున్నాయి. ప్రతి సంవత్సరం. సో, దాదాపు 50, 60 సంవత్సరాలుగా ఈ పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో, ఇప్పటికని ఏంటంటే ఇప్పుడు బొగ్గుబాయి, ముంబై, దుబాయ్ అన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్లలో గల్ఫ్ కార్మికులను పట్టించుకోకపోవడం అన్న విమర్శలున్నాయి. పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అందువల్ల ఏందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని వాళ్ళు పదే పదే అంటే అనేక రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి భీమిరెడ్డి అనే నాయకుడు ఈ కమిటీకి ఆయన కూడా ఒక కోఆర్డినేటర్గా ఉన్నట్టు కనబడుతోంది. సో, వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్య ఇప్పటిది కాదు. అయితే గల్ఫ్‌కు వలస వెళ్ళే కార్మికుల సమస్య ఇవాళది కాకపోయినా ఇప్పటికైనా సరే వలసలను నివారించడానికి ఏం చేయాలి? సో, వలసలు నివారించాలంటే ఇక్కడే యూత్‌కు ముఖ్యంగా వాళ్లకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా వాళ్ళకు ముందు స్కిల్స్ నేర్పాలి. అంటే స్కిల్స్ నేర్పడం, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు గనక ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటే వాళ్ళు గల్ఫ్‌కో, ముంబైకో, మరో చోటుకో వాళ్ళు వెళ్ళాలని అనుకోరు. గల్ఫ్‌లో అక్కడ ఎడారి దేశాల్లో అది అక్కడేదో బంగారం దొరుకుతుంది, లేకపోతే అక్కడికి పోతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకొకటి లేదు. అది అయిపోయింది. అది ఎప్పుడో బిగినింగ్‌లో అంటే 40, 50 ఏళ్ల కిందట అటువంటి పరిస్థితి ఉండేది కావచ్చు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అంటే మనకు ఏం జరుగుతుందంటే సౌత్ ఆసియాలో పాకిస్తాన్ అండ్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్, ఇండియా ఇటువంటి దేశాల నుంచి అత్యంత చౌకగా మరి కార్మికులు లభిస్తున్నారు. పని చేయడానికి కార్మికులు లభించే దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ 4, 5 దేశాలే. నేను చెప్పిన సౌత్ ఆసియా అంటాం మనం. సో, ఇందులో ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి వలస వెళుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి మృతదేహాలు ఇక్కడికి స్వదేశానికి రప్పించడానికి అనేక ప్రయాసాలు పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి కాంటెక్స్ట్‌లో ఈ తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా వలస కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తే చాలా సమస్యల్ని పరిష్కరించవచ్చునని భీమిరెడ్డి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.